హలో సిటిజన్స్, ఊహించుకోండి, మీరు పుట్టుకతో ఒక కులానికి చెందినవారు. ఒకరోజు మీరు మీ మతం మారారు. దశాబ్దాలుగా మీరు ఫేస్ చేసిన వివక్షకు వ్యతిరేకంగా అకస్మాత్తుగా ఎవరైనా మీపై దాడి చేస్తే మీకు చట్టం రక్షణ ఉంటుందనుకుంటారు కదా? అఫ్కోర్స్ ఉంటుంది. నా పుట్టుకతో వచ్చిన కులాన్ని ఎవరూ మార్చలేరు కదా? తప్పు. సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన తీర్పు ప్రకారం మీరు మీ మతం మారితే సెకండ్లలో మీ ఎస్సీ/ఎస్టీ యాక్ట్ రక్షణలన్నీ మాయమైపోతాయి. వెయిట్, మతం మారితే లీగల్గా కులం పోతుందా? దట్ సౌండ్స్ అన్బిలీవబుల్. కానీ అదే నిజం. అందరూ నమ్మే అతిపెద్ద అపోహను కోర్టు బద్దలు కొట్టింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కేసు మీ లీగల్ ఐడెంటిటీనే మార్చేస్తుంది. ఈ కేసు పేరు చింతడా ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. ఆనంద్ ఆంధ్రప్రదేశ్లో మాదిగ కమ్యూనిటీలో పుట్టాడు, అంటే రికగ్నైజ్డ్ షెడ్యూల్డ్ కాస్ట్. కాని 10 ఏళ్లుగా తను క్రిస్టియానిటీ ఫాలో అవుతూ ఊళ్ళో పాస్టర్గా ఉన్నాడు. అంటే పబ్లిక్గానే క్రిస్టియన్ మతాన్ని పాటిస్తున్నాడన్నమాట. 2021లో ఆనంద్ ప్రార్థనలు ముగించుకుని వస్తుండగా కొంతమంది దారుణంగా కులం పేరుతో దూషించి కొట్టి చంపేస్తామని బెదిరించారు. దాట్స్ హారబుల్. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఎస్సీ/ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ మరియు ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. పోలీసులు ఛార్జ్షీట్ కూడా వేశారు. మరి ఈ నిందితులను అరెస్ట్ చేశారా? లేదు. నిందితులు డైరెక్ట్గా సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పీసీ కింద హైకోర్టుకు వెళ్లారు. ఆనంద్ ఒక క్రిస్టియన్ పాస్టర్, అతనికి ఎస్సీ/ఎస్టీ యాక్ట్ అప్లై అవ్వదు అని వాదించారు. హోల్డాన్, దాడి జరిగింది నిజమే కదా? తను పాస్టర్ అయితే ఆ చట్టం వర్తించదా? ఇక్కడే అసలైన లీగల్ వార్ మొదలైంది. నిందితుల తరపు లాయర్లు ఆర్టికల్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మరియు క్లాజ్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఆర్డర్ 1950ని ప్రయోగించారు. వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ మీన్ ఇన్ ప్రాక్టీస్? ఆ 1950 ఆర్డర్లో ఏముంది? హిందూ, సిక్కు లేదా బౌద్ధమతం కాకుండా వేరే ఏ మతాన్ని ప్రొఫెస్ చేసినా, అంటే బహిరంగంగా ఆచరించినా వారికి షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ ఉండదు అని ఆ చట్టం స్పష్టంగా చెప్తోంది. బట్ వెయిట్, ఆనంద్ దగ్గర వ్యాలిడ్ కాస్ట్ సర్టిఫికెట్ ఉండుంటుంది కదా? పైగా కన్వర్ట్ అయిన వాళ్లకి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన 1977 GOMS నంబర్ 341ని ఆనంద్ కోర్టులో చూపించాడు. సో అఫ్కోర్స్ ఆనంద్కి స్టేట్ సపోర్ట్ ఉందన్నమాట. దాట్స్ వేర్ యు ఆర్ రాంగ్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, స్టేట్ జియోస్ కేవలం లోకల్ స్కీమ్స్ కోసం నాన్ స్టాట్యుటరీ బెనిఫిట్స్ ఇవ్వగలవు, కానీ సెంట్రల్ స్టాట్యుటరీ చట్టమైన ఎస్సీ/ఎస్టీ యాక్ట్ని ఓవర్ రైట్ చేయలేవు. సో బేసికలీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీవో సెంట్రల్ యాక్ట్ని దాటి వెళ్లలేదు. ఖచ్చితంగా. కోర్టు పుంజబ్రావ్ వర్సెస్ డిపి మెష్రామ్ కేసును ప్రస్తావిస్తూ 10 ఏళ్లుగా పాస్టర్గా ఉన్న ఆనంద్ పబ్లిక్గా క్రిస్టియానిటీ ఆచరిస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అతని ఎస్సీ స్టేటస్ క్యాన్సిల్ అవుతుంది అని తేల్చి చెప్పింది. దట్స్ అ బిగ్ బ్లో. అంటే మళ్లీ పాత మతంలోకి వస్తే తప్ప ఎస్సీ స్టేటస్ రాదా? ఎస్. దానికి కోర్టు ఒక స్ట్రిక్ట్ 3-part టెస్ట్ పెట్టింది. ఒరిజినల్ కులాన్ని ప్రూవ్ చేయాలి, మనస్ఫూర్తిగా పాత మతంలోకి రీకన్వర్ట్ అవ్వాలి, అండ్ ఆ కమ్యూనిటీ అతన్ని తిరిగి యాక్సెప్ట్ చేయాలి. వావ్. ఆనంద్ ఇంకా పాస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈ టెస్ట్ పాస్ కాలేదు. ఎగ్జాక్ట్లీ. సరే, ఎస్సీ/ఎస్టీ యాక్ట్ తీసేద్దాం. కాని దాడి జరిగింది కదా? ఐపీసీ కింద అసాల్ట్ ఛార్జెస్ కూడా పోయాయా? ఎస్. సుప్రీంకోర్టు ఫేమస్ భజన్లాల్ గైడ్లైన్స్ అప్లై చేసింది. ఈ కేసులో కనీసం సాక్షులు కూడా సపోర్ట్ చేయలేదు. ఎవిడెన్స్ లేకుండా ట్రయల్ నడపడం అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ అని ఎఫ్ఐఆర్ మొత్తాన్ని క్వాష్ చేసింది. ఇది వింటుంటే నాకొకటి అర్థమైంది. మతం మారడం అనేది కేవలం దేవుడిని మార్చడం కాదు, మన సివిల్ రైట్స్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది. మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నా పబ్లిక్లో మీరు వేరే మతం ఆచరిస్తే కోర్టులో అది మిమ్మల్ని కాపాడలేదు. పర్ఫెక్ట్. అండ్ ఫర్ ఆల్ ద లాయర్స్ అండ్ లా స్టూడెంట్స్ లిస్నింగ్, ఇక్కడొక అద్భుతమైన డిస్టింక్షన్ ఉంది. షెడ్యూల్డ్ కాస్ట్స్కి మాత్రమే ఈ మతపరమైన బారుంది, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి లేదు. దట్స్ ఫ్యాసినేటింగ్. అంటే ఒక ఎస్టీ వ్యక్తి మతం మారినా తన గిరిజన ఆచారాలను పాటిస్తే తన స్టేటస్ అలాగే ఉంటుందా? అవును. చింతదా ఆనంద్ కేసు భారతదేశంలో మత స్వేచ్ఛ, చట్టపరమైన హక్కులు మరియు సామాజిక గుర్తింపుకు కొత్త నిర్వచనం ఇచ్చింది. రాజ్యాంగం మీ హక్కులను ఇస్తుంది, కానీ మీ యాక్షన్స్ ఆ హక్కులను శాసిస్తాయి. దాట్స్ పవర్ఫుల్. మీ మతం ఏదైనా చట్టం గురించి తెలుసుకోండి. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే క్యూరియస్.